వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు బాల్కనీ గార్డెన్ వీడియో చూడండి. ఇది డబల్ కలరు రోజా ఫ్లవర్ చూడండి, 3 ఫ్లవర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి కనకాంబరం కలర్, ఇది ఒక కలర్. ఇది వచ్చి లైట్ పింక్ కలర్. ఇప్పుడు చిగుళ్ళు వస్తున్నాయి. బాల్కనీలో పెట్టింటే చిగుళ్ళు రావటం లేదని నేను కిందికి తెచ్చి పెట్టాను. చిగుళ్ళు వచ్చాయి. ఫ్లవర్స్ వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఇది వచ్చేసి దానిమ్మ. ఇప్పుడు మొగ్గ వేస్తుంది. ఇది నిలబడి కాయ చేతికి వచ్చినప్పుడు కదా. ఇది కింద కూడా టమాటాలు చూడండి. ఈసారి నాకు టమాటా మొక్క చాలా బాగా కాపు ఇచ్చింది. ఇది ఒకటి పైన ఒకటి చెట్టు. ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్. 2 కోసాను, ఇంకా 3 ఉన్నాయి. ఇది రాధా మనోహరం చెట్టు చూడండి. నాకు బాల్కనీలో దీనికి ఫ్లవర్స్, ఈ రాధా మనోహర్కి ఫ్లవర్స్ రావటం లేదని నేను గ్రౌండ్ ఫ్లోర్కి మొక్కల్ని మార్చి పెట్టాను. ఇది వచ్చేసి కాగడా మల్లి చూడండి. చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా నేను గ్రౌండ్ ఫ్లోర్లో మార్చినప్పటి నుంచే ఈ ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఇది కూడా ఫ్లవర్ చెట్టు. ఇందులో పచ్చిమిరప షో ప్లాంట్స్ 2, ఒకటి పచ్చపూల చెట్టు ఉంది. ఇది పింక్ మందార. ఈ కలరే రోజా ఫ్లవర్ అక్కడ చిగుళ్ళు వచ్చింది. ఇది ఎల్లో మందారం. అన్ని ఆకులన్నీ రాలిపోయాయి. నేను ఇక్కడ తెచ్చి పెట్టాను చిగుళ్ళు వస్తాయని. చిగుళ్ళు రావడానికి మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా? ఈ చిగుళ్ళు రావడానికి ఏం వేస్తే చిగుళ్ళు వస్తాయి నాకు కామెంట్లో చెప్పండి. ఎల్లో కలర్ మందారానికి చిగుళ్ళు రావడానికి చిట్కా చెప్పండి. అయినా నేను వేసాను, ఇది రావడానికి సీవీడ్ వేసాను, అలాగే బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ఎరువు అన్నీ వేస్తూనే ఉన్నాను. కానీ చిగుళ్ళు రావడం లేదు. చిగుళ్ళు రావడానికి మీరు ఏదైనా నాకు కామెంట్లో చిట్కా చెప్పండి. ఇది వచ్చేసి నేరేడు చెట్టు. ఇక్కడ
మామిడి చెట్టు పెట్టాను. షో ప్లాంట్లు నాటాను. అక్కడ పచ్చిమిర్చి, తులసి మొక్క, అక్కడ ఒకటి, ఇక్కడ నేను టమాటా చెట్టు వేశాను. ఒక 4 కాయలు అయితే ఇచ్చింది నాకు. ఇప్పుడు మళ్ళీ చిగుర్ల మీద ఉంది. ఇక్కడ అరటి చెట్టు కూడా పెట్టాను. ఇది కూడా ఎక్కొస్తూ ఉంది. వాటర్ పోయాలి. ఇది మునగ చెట్టు అండి. నేను అంతకుముందు మీకు బకెట్లో నాటాను, చూపించాను, గుర్తుందా? అది ఎక్కి రావటం లేదని నేను ఫ్లోర్లో నాటేశాను. అది ఎప్పుడు పూత వస్తుంది, రాలిపోతుంది. మునగ చెట్టుకు కూడా పూత నిలవడానికి నాకేమైనా సలహా ఇవ్వగలరా? మునగ చెట్టు పూత నిలవడానికి ఏమి వేయాలి, ఏమి ఎరువులు వేయాలో చెప్పండి. మునగ చెట్టుకైతే ఎరువు వేశాను, బోన్ మీల్ వేశాను, అలాగే ఎప్సమ్ సాల్ట్, సీవీడు, అన్ని ఎరువులు వేశానండి. కానీ పూత నిలబడ్డం లేదు. పూత నిలబడడానికి ఏమి ఎరువులు వేస్తే పూత నిలబడుతుందో చెప్పండి. ఈ ప్లాంట్ అయితే 1 year ప్లాంట్ అండి. దీని వేసి ఇంతేనండి వాళ్ళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ పక్కన ఉండే చెట్టు వాటర్ యాపిల్ చెట్టు అండి. ఈసారి కాయలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వీడియో పెడతాను. ఇంతేనండి వాళ్ళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఉంటానండి. బై అండి.